ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయమన్నారు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో 42వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆయన ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు మేరకు సునీల్ రావు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఇష్టమైన బెలూన్లు, బొమ్మలు, వివిధ రకాల వస్తువులను అందించి స్వీట్లు పంపిణీ చేశారు. అంతేకాకుండా రెడ్ కార్పెట్ పరిచి చిన్నారులకు ఘన స్వాగతం పలికారు. ఇప్పటికి గత 2 రోజుల క్రితమే పాఠశాల ఆవరణను శుభ్రపరిచి మంచి ఆహ్లాద వాతావరణం కల్పించగా పాఠశాల మొదటి రోజు పేద విద్యార్థుల ముఖంలో సంతోషం, ఉత్సాహం కలిగించేలా ఘన స్వాగతం పలికారు. మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థుల ఉత్సాహం నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు సునీల్ రావు. 26 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులను మెరుగుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఆధునిక క్లాస్ రూములు, డిజిటల్ స్మార్ట్ క్లాసులు, స్వచ్ఛమైన తాగునీరు, డైనింగ్ హాలు మరియు మరుగుదొడ్ల వసతులు కల్పించామని పేర్కొన్నారు. ఈరోజు వేసవి సెలవుల తర్వాత మరి పాఠశాలన్నీ ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సంతోషంగా పాఠశాలకు రావాలి. ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలన్నీ వినియోగించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయుల యొక్క సేవలు వినియోగించుకోవాలి. పాఠశాలలు కూడా 2 నెలల సెలవుల తర్వాత ప్రారంభిస్తున్న సందర్భంగా పాఠశాలన్నీ శుభ్రతతో ఉండాలి. పిల్లలకి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగద్దని చెప్పేసి మా ప్రియతమ నాయకులు సంజయ్ కుమార్ గారు, బండి సంజయ్ కుమార్ గారు అయితే పిలుపునిచ్చారో దానిలో భాగంగా మొన్నటి రోజు అన్ని పాఠశాలలు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు కూడా మరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళందరూ కూడా క్లీన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా డివిజన్లో 42వ డివిజన్లో కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వెల్కమ్ చెప్పే ఒక కార్యక్రమం తీసుకొని వారికి సంతోషకరమైన వారి స్కూల్లోకి వస్తూ ఉంటే వారి ముఖంలో చిరునవ్వు చూడాలి, వారి ముఖంలో ఆనందం చూడాలనే ఆలోచనతో ఈరోజు వారికి ఇష్టమైనటువంటి బెలూన్స్ కావచ్చు, వారికి ఇష్టమైనటువంటి బొమ్మలు కావచ్చు, వారికి ఇష్టమైనటువంటి క్యాండీస్ కావచ్చు, అదేవిధంగా మరి ఏదైతే విచిత్ర వేషధారణ ఉన్నటువంటి ఒక వేషధారణతో ఉన్నటువంటి వారిని వెల్కమ్ చెప్పే విధంగా మరి వారికి